చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ముఖ్యమంత్రి ఫోటోతో పాటు మంత్రి ఫోటో ఉండడం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మూకిల విజేందర్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. దేశం వివిధ పార్టీలు పాలించే రాష్ట్రంలో సైతం మోదీ ఫోటో పెడుతున్నారు, కానీ తెలంగాణలో మాత్రం మోడీ ఫోటో పెట్టకపోవడం చాలా దుర్మార్గమని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయక కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను తమ పథకాలను చెప్పుకొని పేరు మార్చి ఫోటో మార్చడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి ఫోటోతో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అయినటువంటి అసిలపర్తి శోభారాణి సుధాకర్ గారు, మరి గ్రామ జీవో మేడం గారు, మరి అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ రేషన్ బియ్యం అనేది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు నిరుపేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా అని చెప్పి గత 15 ఏళ్ళ నుంచి వారు కరోనా టైం నుంచి సేవ చేస్తూ ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా ఇక్కడ అయితే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి మీరు మీ రేవంత్ రెడ్డి గారి ఫోటో మీరు వేసుకోండి, ప్రాబ్లం లేదు, రాష్ట్రంలో మీరు ఉన్నారు కనుక. కానీ ఈ 5 కిలోల పేదవాడికి ఉచితంగా ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు ఎందుకు ఈ రేషన్ కార్డులో కొత్తగా చేర్చలేరో దానికి ఒకసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గడిచిన ఈ ప్రధానమంత్రి ఈ స్కీమ్ పేరే గరీబ్ కళ్యాణ్, ప్రధానమంత్రి గారి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ పేదవాడికి 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ ఫోటోలో ఎవరైతే ఇక్కడ ఉందో ఈ స్థానంలో మీరు ఉండాలి, ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలి. ఇది చూసుకొని మరి రేషన్ కార్డు మళ్ళీ ఒకసారి మీరు పంపించగలరని కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం.